హలో నమస్తే. ఇప్పుడు రాహుల్ గాంధీ హిందీలో స్పీచ్ ఇచ్చాడు. హిందీ నాకు కూడా రాదు, ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పు ట్రాన్స్లేట్ చేస్తే క్షమించండి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అంతా బీజేపీ ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా కొద్దిగా ఇతన్ని కూడా నెడదామని నా ఉద్దేశం అంతే. ఖర్గే గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, తేజస్వి గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాంకర్ భట్టాచారి గారు, ముఖేష్ సాని గారు, కామ్రేడ్ సంతోష్ గారు, సుహాసిని అలీ గారు, కృష్ణ అల్వార్ గారు, రాజేష్ రామ్ గారు, షకీల్ అహ్మద్ గారు, మాదన్ మోహన్ జా గారు, అఖిలేష్ ప్రతాప్ సింగ్ గారు, మనోజ్ కుమార్ గారు, స్టేజ్ మీద ఉన్న ఇండియా బ్లాక్ వాళ్ళందరూ నాయకులకి, బ్రదర్ సిస్టర్స్, మీ అందరికీ స్వాగతం, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూడండి, ఇది రాజ్యాంగాన్ని కాపాడడానికి కొట్లాడుతున్నాను. దేశమంతా ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగాన్ని ఎత్తేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, బీజేపీ గెలుస్తున్నారు. ఎక్కడన్నా చూడండి, ఎన్నికలు జరిగితే వాళ్ళే గెలుస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తానికి మొత్తం ఒపీనియన్ పోల్స్ అన్ని వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియా ఎలయన్స్ గెలిచిద్దని చెప్పారు. లోక్సభలో మా ఎలయన్స్ కూటమి మహారాష్ట్రలో గెలిచింది. 4 నెలల తర్వాత అదే మహారాష్ట్రలో బీజేపీ ఎలయన్స్ కూటమి స్వీప్ చేసింది, ఎన్నికలు గెలిచారు. మేము కొద్దిగా ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఎలక్షన్ కమిషను మహారాష్ట్రలో ఎక్కువగా 1 కోటి కొత్త ఓటర్లను యాడ్ చేశారని తెలిసింది. లోక్సభలో, శాసనసభలో 1 కోటి కొత్త ఓటర్లు తేడా వచ్చింది. బ్రదర్స్ సిస్టర్స్, ఎక్కడెక్కడైతే కొత్త ఓటర్లు వచ్చారో అక్కడ బీజేపీ ఎలయన్స్ గెలిచింది. మాది 1 ఓటు కూడా తగ్గలేదు. మా ఎలయన్స్ కూటమికి ఎన్ని ఓట్లు ఉన్నాయో, లోక్సభలో వచ్చాయో అవన్నీ శాసనసభలో కూడా వచ్చాయి. కొత్త ఓటర్లని బీజేపీకి వేశారు, ఎన్నికలు గెలిచారు. మాకు తెలిసింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చెప్పాము, వీడియోగ్రఫీ ఇవ్వండి అన్న. వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఇవ్వనంది. దాని తర్వాత ఎంక్వైరీ చేస్తే కర్ణాటకలో 1 లోక్సభ 1 విధానసభ ఎంక్వైరీ చేశాము. మొత్తం రికార్డులు బయటికి తీసాము. రికార్డులన్నీ డిఫరెంట్ రికార్డుతో కంపేర్ చేశాము. తర్వాత తెలిసింది ఏంటంటే ఒక్క విధానసభలో, ఒక్క శాసనసభలో ఓట్లు తేడా వచ్చాయి. 1,00,000 ఓట్లు దొంగతనం చేశారు. దీని కారణం వల్ల లోక్సభ సీటు కర్ణాటకలో బీజేపీ గెలిచింది. నేను ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పా. ఎలక్షన్ కమిషన్ నన్ను అఫిడవిట్ ఇవ్వమంది. ఎవరిని అఫిడవిట్ అడగల. కొన్ని రోజుల క్రితం బీజేపీ వాళ్ళు ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. వాళ్ళని అడగల, నన్ను అడుగుతున్నారు. చెబుతున్నారు
कि आप నువ్వు అఫిడవిట్ दो ఇవ్వు, कि आपने जो నువ్వు हमें कहा చెప్పిందంత था, కరెక్ట్ అని నాకు डेटा అఫిడవిట్ सही है। ఇవ్వమన్నారు. उन्हीं మీ का డేటా डेटा మీ है, దగ్గర ఉంది, उन्हीं నన్ను के ఎందుకు आपने అడుగుతున్నారు? मुझसे एफिडेविट मांगे నేను हैं। వాళ్ళకి చెప్పాను हमने उनसे సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వమన్నా, सीसीटीवी जो ఇవ్వనన్నారు. वीडियोग्राफी है, वो मांगी, मना कर दी। भाइयों और బ్రదర్ बहनों, సిస్టర్స్, मैं आपको నేను ఈ इस స్టేజ్ से నుంచి कह रहा చెప్తున్నా हूं మీకు, कि దేశం पूरे మొత్తం మీద हिंदुस्तान में శాసనసభ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో लोकसभा के चुनाव ఓట్లు जो దొంగతనం भी किए जा చేస్తున్నారు. रहे हैं, చివరిగా और इनकी आखिरी साजिश ये है బీహార్లో कि ఎస్ఐఆర్ हमने పేరుతోటి SIR करके కొత్త ఓటర్లని యాడ్ చేసి वोटरों को जोड़कर కొన్ని ఓట్లు తీసేసి वोटरों को काटकर బీహార్లో ఎన్నికలు ये దొంగతనం बिहार का చేస్తున్నారు. चुनाव चोरी करें। నేను और हम सब ఈ इस స్టేజ్ से నుంచి మీ आपको అందరికి कहने చెప్పడానికి आए हैं వచ్చాను, कि हम ఈ इन्हें ఎన్నికల్ని चुनाव దొంగతనం चोरी చెయ్యనివ్వను. नहीं करने देंगे। और బీహార్ की ప్రజలారా, जनता, బీహార్ की ప్రజలారా, जनता चोरी దొంగతనం नहीं చెయ్యనివ్వను. करने ఎందుకంటే देंगे। क्यों? क्योंकि పేదలు, गरीबों के पास, బడుగు कमजोर బలహీన लोगों के వర్గాలు, पास వాళ్ళ ఓట్లు सिर्फ ఇవన్నీ. वोट है। और हम వాళ్ళ वोट ఓట్లు ఎట్టి चोरी పరిస్థితుల్లో దొంగతనం नहीं చెయ్యనివ్వను. करने देंगे। और ఎలక్షన్ जो కమిషన్ इलेक्शन ఏం कमीशन చేస్తుందో कर रहा है, దేశం మొత్తానికి తెలుసు. पूरे देश को मालूम है। ఇది పెద్ద अब సీక్రెట్ ये ఏం बात కాదు. छुपी नहीं है। पहले देश को मालूम ఎలా नहीं था कि దొంగతనం कैसे చేస్తున్నా चोरी ఇంతకుముందు की जाती తెలియదు. है। हमने प्रेस నేను ప్రెస్ में కాన్ఫరెన్స్ లో साफ చెప్పిన दिखा తర్వాత दिया। అందరికి అర్థమైపోయింది ఎలా దొంగతనం చేస్తున్నారు. कर रहा है। और अब हम ఇంకొకసారి ये దొంగతనం चोरी చెయ్యనివ్వను. और जहां भी ये चोरी ఎక్కడెక్కడ हो रही దొంగతనం है, చేస్తున్నారో चाहे బీహార్లో में, కానీ, चाहे మహారాష్ట్రలో కానీ, में, चाहे అస్సాంలో असम కానీ, में, चाहे బెంగాల్లో बंगाल కానీ, में, हम इनकी चोरी ఎక్కడెక్కడైతే पकड़कर దొంగతనం చేస్తున్నారో जनता को పట్టుకొని दिखाने का వాటిని 100% ఆపుతాము. भाई और ప్రజలారా, నరేంద్ర మోడీ గారు और ఎన్డీఏ अरबपतियों के साथ ఇది అరపతియోగా అన్నాడు, నాకు అర్థం కాల. आप మీరు वोट ఓట్లు వేస్తారు डालते కదా, हो, आपका అవన్నీ वोट దొంగతనం चोरी किया చేస్తున్నారు. जाता है, और फिर आपका पूरा का మీ पूरा డబ్బులన్నీ धन 5-6 अरबपतियों వాళ్ళ को నాయకులకి दिया जाता है। ఇచ్చేస్తున్నారు. మేమేం చెప్తున్నామంటే पार्लियामेंट పార్లమెంట్లో में कहा చెప్పాను, कि हमें जाति जनगणना चाहिए కులగణన చేయమన్నా, और 50% रिजर्वेशन 50% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వమన్నా, उसे వాళ్ళకి तोड़ना ఇవ్వాలన్నా चाहिए। प्रधानमंत्री के ముఖ్య सामने मैंने ప్రధానమంత్రి సమక్షంలో చెప్పాను. कहा, मगर కానీ బీజేపీ बीजेपी నరేంద్ర మోడీ గారు ने दबाव में आकर ముందుకు వచ్చి जाति जनगणना కులగణన చేస్తా అన్నారు. कह दिया कि करेंगे, చేస్తానని చెప్పాడు. मगर मैं जानता हूं కానీ నాకు తెలుసు कि वो सच्चा जाति जनगणना नहीं करने वाले కరెక్ట్ हैं। కానీ జాతి కులగణన చేయడు. 50% ఏదైతే 50% క్యాప్ ఉందో उसे नहीं ఆ तोड़ने క్యాప్ वाले ఎత్తేయమంటే हैं। ఎత్తేయడు. और पूरे हिंदुस्तान భారతదేశం में మొత్తంలో కాంగ్రెస్ పార్టీ इंडिया ఇండియా ఎలియన్స్ जाति జనగణన చేస్తాము, 50% 50% క్యాప్ ఎత్తేస్తాము, और ये जो ఓట్ చోరీ ये कर చేస్తున్నారు रहे हैं, ఆపుతాం आप దాన్ని. देखना, हम वोट चोरी रुकवाएंगे। SIR और करेक्ट అయితే SIR की जो सच्चाई है, जो బీహార్ बिहार పేద की ప్రజలు कई దొంగతనం जनता से చేస్తున్నారు, वोट चोरी की जा रही है, हम पूरे అటన్నిటిని देश को అడ్డుకుంటాం. दिखाने जा रहे हैं। आप सबका बहुत లల్లు గారు धन्यवाद। వచ్చారు. लालू जी आप आए, డాక్టర్ రావద్దన్నాడు, ఆయన లాలూ ప్రసాద్ వచ్చాడు. मगर आपने कष्ट किया, आप आए। మీ అందరికి ధన్యవాదాలు, आपका दिल से నమస్కారం, జై बहुत-बहुत హింద్. धन्यवाद, नमस्कार, जय हिंद। अब आपके बीच अखिल भारतीय कांग्रेस कमेटी के सम्मानित नेता और अखिल भारतीय कांग्रेस